హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ ఇన్స్టంట్ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో అదేంటి అంటే మన పూర్వీకులు పాతకాలంలో చేసుకునే తీపి మడపాలు. సో సమ్మర్ హాలిడేస్ వల్ల ఇంట్లో ఉండే పిల్లలు చీటికి మాటికి స్నాక్స్ స్వీట్ ఐటమ్స్ అడుగుతూనే ఉంటారని చిరాకు పడకుండా చిటికెలో ఇలా తీపి మడపాలు చేయండి. భలే రుచిగా ఉంటాయంటే నమ్మండి, పిల్లలకైతే భలే నచ్చేస్తాయి. చాలా చాలా బాగుంటాయి. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. అండ్ చేయడం కూడా చాలా సులువు. జస్ట్ 10 మినిట్స్లో తయారు చేయవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవే. మరింకా లేట్ చేయకుండా ఈ తీపి మడపాలను ఎలా చేయాలో తెలుసుకుందామా? మీలో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు ఈ గోధుమ పిండిలో నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా గోధుమ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని పాలు, అంటే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ చపాతీ పిండిని అంతటిని కూడా ముద్దగా కలిపేసుకోవాలి. సో అంటే మనం చపాతీల కోసం ఎలా అయితే చపాతీ పిండిని కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట. సో పిండి టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. సో మనం ఇక్కడ పాలు ఇంకా నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పిండి టెక్స్చర్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ పిండిలో నుంచి ఎన్ని చపాతీ ముద్దలు అయితే అవుతాయో అన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని అద్దుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చపాతీల కర్రతో చపాతీలను ఒత్తుకోవాలి. అండ్ ఈ చపాతీ మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా కూడా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో చపాతీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగే ఎన్ని చపాతీలు అయితే రెడీ చేసుకుంటామో అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కాస్తంత నెయ్యి అలాగే లైట్గా గోధుమ పిండి కలిపేసుకొని ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి ఇంకా గోధుమ పిండి కలిపిన ఈ టెక్స్చర్ని చపాతీలను రెడీ చేసుకున్నాం కదా, సో ఆ చపాతీ పైన ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసుకోవాలి. తర్వాత దీనిపైన వేరొక చపాతీ వేసుకొని దానిపైన కూడా ఈ నెయ్యి టెక్స్చర్ని అప్లై చేయాలి. ఇలా చేయడం వలన చపాతీ పొరలు పొరలుగా అయితే రాదండి, ఎందుకంటే నేను నెయ్యిలో చాలా తక్కువగా గోధుమ పిండిని కలిపేసుకున్నాను. మీకు ఇక్కడ పొరలు పొరలుగా రావాలి అని అనుకుంటే మాత్రం మీరు నెయ్యిలో ఎక్కువ గోధుమ పిండిని, అంటే మనం ఇక్కడ అప్లై చేస్తున్న ఈ నెయ్యి టెక్స్చర్ పలచగా కాకుండా చాలా థిక్గా కనుక ఉన్నట్లయితే మనం ఇక్కడ చపాతీలన్నీ కూడా పేర్చిన తర్వాత కట్ చేస్తాం కదా, సో అప్పుడు పొరలు పొరలుగా చపాతీ వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా నేను ఇక్కడ పిల్లలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండే విధంగా నెయ్యి ఫ్లేవర్ వాళ్ళకు బాగా అనిపించేలాగా నెయ్యిని ఎక్కువగా కలిపాను. అండ్ నెయ్యిలో పొడి గోధుమ పిండి చాలా తక్కువగా కలిపాను అనమాట. సో చాలా థిక్ లేయర్ కాకుండా చాలా లైట్గా చాలా పలుచగా మిక్చర్ని రెడీ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్క్వేర్ షేప్లో చపాతీని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కలిపి అప్పడాల కర్రతో ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా కొంచెం లైట్గా మధ్యస్థంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో డైమండ్ షేప్లో కానీ ట్రయాంగిల్ షేప్లో కానీ లేదంటే ఇలా స్క్వేర్ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇవి చాలా బాగుంటాయండి. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వేడి వేడిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. సో వన్స్ ఇవి ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని 2 వైపులా కూడా అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి ఆయిల్లో పడగానే చాలా పూరిల్లాగా పొంగుతాయండి, ఉబ్బుతాయి, బలూన్లలాగా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇవి ఇలా ఉబ్బడం వల్ల. తర్వాత ఇవి గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో గోధుమ పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు చక్కెర అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఇలా ఇందులోనే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా షుగర్ సిరప్ అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా చక్కెర అంతటిని కరిగించేయాలి. మనకు మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామున్ల కోసం మనం ఏ విధంగా అయితే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా షుగర్ సిరప్ రెడీ కాగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మడపాలన్నింటినీ కూడా ఈ షుగర్ సిరప్లో బాగా డిప్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా షుగర్ సిరప్ మిగిలి ఉంటే ఆ షుగర్ సిరప్ అంతటిని కూడా ఈ మడపాల పైన
పైనుంచి ఇలా వేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే షుగర్ సిరప్ మడపాలు రెడీ, అంటే తీపి మడపాలు రెడీ. ఇవి ఒక గంట తర్వాత కనుక సర్వ్ చేస్తే ఇవి షుగర్ సిరప్లో బాగా డిప్ అయిపోయి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే జ్యూసీగా వెన్నలాగా కరిగిపోతాయండి. పిల్లలకైతే ఇన్స్టెంట్గా స్వీట్ కావాలి మమ్మీ అని అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో జస్ట్ 10 మినిట్స్లోనే వీటిని చేసి పెట్టొచ్చు. ఇది పాతకాలం నాటి వంటకం అండి. ఇప్పుడు ఎక్కువగా ఎవరు చేయడం లేదు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికీ కూడా నచ్చేస్తుంది. మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.